తెలియదు. ఇవన్నీ కూడా సమీక్షిస్తాం. ఎంత అసెంబ్లీ, పార్లమెంట్, ఎన్నికల సంబంధించిన ఇక్కడ తెలంగాణ జరుగుతుంది. ఒక మాట చెప్పాల్సి తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు. కానీ రాజకీయాలు పనిచేస్తుంది. గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష వాళ్ళందరినీ లోపల తీసుకొని ట్రై చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షాలను కాంగ్రెస్ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షాలను ఖాళీ చేయగలిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్షాలను ఖాళీ ఏం చెప్పేదంటే అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఖాళీ చేసి వచ్చారు. కానీ ప్రతిపక్ష ప్రతిపక్షం ఉంటుంది కదా. గతం తెలియదంటే కేసీఆర్ ఆయన ప్రతిపక్షాలు మొత్తం ఆయన ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం మొత్తం ఖాళీ చేయని ప్రయత్నిస్తే ఆయన ఎక్కిపోయాడు. చివరికి తొమ్మిది డిబేట్ రేపు ప్రకటించినటువంటి మీ మేనిఫెస్టో ప్రకటించిన సూత్రాలను అమలుపరచకపోతే వాళ్ళే బలహీనపడతారు. మీరు ప్రకటించని అమలుపరచకుండా ఎమ్మెల్యేలని మన్నా చేసుకుంటే ఇది అనేది అందరూ వారాన్ని ఆరకముందే ఒకవేళ టీఆర్ఎస్లో యాక్టివ్ ఎంపీలు ఉన్నవాళ్ళని ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీ పెట్టి పోటీ ఇదేమైంది. అదేమంటే టీఆర్ఎస్ చేయలేదా? వాళ్ళు చేయబట్టే కదా, వాళ్ళ పైకి వాళ్ళు చేయబట్టే కదా వాళ్ళు మిగిలింది. మన ప్రకారం చెప్పాల్సి పెట్టే డిసైడ్ చేసేయండి. ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళకి మేము ఆదర్శాన్ని అవును. ఇప్పుడు మాట్లాడుతున్నాను, మా పార్టీని తెలిసిన వాళ్ళకి మేము మంచి పాటిస్తామని సంతోషం. అదే పద్ధతి మీ పార్టీలకు చెప్పండి, మేము మంచి పార్టీ ఇతర పార్టీలు తెలిసే వాళ్ళని రాజీనామా చేసి రమ్మని చెప్పండి. మళ్ళీ మీరు ఇచ్చి గెలిపించుకోండి, అభ్యర్థి లేకుండా పోతే ఉందండి. వాళ్ళు చేసే పని మీరు చేస్తారు. ప్రతిదీ కంపేర్ చేసి ఉండాలి. గతంలో చేసిన వాళ్ళు మీరు చేశారు కదా అని అంటే అంటే వాళ్ళు తప్పు చేసుకుని తప్పు చేస్తారా? వాళ్ళు చేసిన అనేక పనులు ఉన్నాయి. కడేశ్వరం అవినీతి పనులు ఉంది, అవినీతి ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది. ల్యాండ్ స్కామ్ వల్ల వాళ్ళు కోల్పోయారు, ల్యాండ్ వాళ్ళు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ భూరక్షణ పథకం పెట్టి ఎట్లా ఫెయిల్ అయినాడు, ఎట్లా ఫెయిల్ అయ్యాడు. వాటిని పరిష్కారం చేసుకోవాలి తప్ప దాని ఉద్యోగం రాకుండా మనకి అపోజిషన్ ఖాళీ చేయించాలి. కాబట్టి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు నియంత్రణ పత్రం నుంచి ప్రజాతంత్ర వాళ్ళు అమలు కొట్టడం వల్ల బీజేపీ పెరిగింది. దాని బీజేపీ పెరిగింది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ అపోజిషన్ ఖాళీ చేసి మళ్ళీ బీజేపీ ఏంటండి అధికారంలో వచ్చినటువంటి 3 నెలల్లో అభివృద్ధి జరిగితే 4 సీట్లు జగన్ సీట్లు పెరిగారు. గవర్నమెంట్ మీది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా బీజేపీ 2 మంది కాదు. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సిందంటే బీజేపీ మతోన్మాన కార్యక్రమం ఆపాలంటే బీజేపీ నిత్యం కూడా శక్తులు కలుపుకోవాలి. కలుపుకొని బయటకు సాగించాలి. వామప్రసాద్ గారిని కూర్చోవడం బీజేపీ ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీని భవిష్యత్తు చేసుకోవచ్చు. రేపు కావాలంటే భవిష్యత్ కార్యక్రమం చెప్తాడు. తెలంగాణ ఆంధ్రాలో ఒక మెరుగైన పద్ధతుల్లో నేను చెప్పేటంటే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అవినీతిగా వేయకపోయినప్పటికీ పరిశీలించుకోండి. హర్షాన్ని